రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంజనీర్ పిల్లి రామారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో పురోగతి కనబడడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, పీఆర్సీ, సిపిఎస్ల సమస్యల పరిష్కారం, వైద్య భద్రత, పెన్షనర్ల సంక్షేమం వంటి అంశాలపై అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించలేదన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందించాల్సిన ఈహెచ్ఎస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి ఇంకా 2.5 సంవత్సరాల కాలం మాత్రమే మిగిలి ఉందని, ఈ సమయంలోనైనా ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారించి ఉద్యోగులు, పెన్షనర్ల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ విభాగం కాకినాడ అర్బన్ అధ్యక్షులు మహిపాల్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తుమ్మల నూకరాజు, కేవీ మౌర్య, వై లక్ష్మీపతి, డి సత్యనారాయణ, ఆర్టీసీ మూర్తి తదితరులు పాల్గొన్నారు. జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రామిసులు చేశారు. అందరికీ కూడా నేను మరి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్కి, అలాగే పెన్షనర్స్కి అందరూ కూడా ఏదైతే ఇప్పుడు వరకు మీకు బాకీలు ఉన్నాయో, ఎటువంటి అయితే మీకు బెనిఫిట్స్ రాలేదు, ఆ బెనిఫిట్స్ వచ్చిన వెంటనే నేను మీకు అందరికీ రిలీజ్ చేస్తాను అని ఘంటాపథంగా వాగ్దానం చేసి అందరికి చెప్పడంతో అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కొంచెం బాగా అనుభవమైన వ్యక్తి, పూర్తి మెజారిటీతో అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మరియు పెన్షనర్ గురించి కానీ, ప్రభుత్వ ఎంప్లాయీస్ గురించి కానీ ఆయన ఆలోచన పెట్టలేదు. మరి పెట్టకుండా 2 సంవత్సరాలు కాలేపన గడిచిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఆయన వచ్చిన వెంటనే ఆయన బుద్ధిగా చెప్పింది ఏంటంటే, వచ్చిన వెంటనే మంచి పిఆర్సీ ఇస్తున్నారు. పిఆర్సీ 12వ వేతన సవరణ చేసి మాకు మంచి పిఆర్సీ ఇస్తానన్నారు. అలాగే ఐఆర్ ఇస్తానన్నారు. ఐఆర్ బెనిఫిట్స్ ముందుగా పిఆర్సీ ఇచ్చినప్పటికీ కొంచెం లేట్ అవుతుంది, ఈలోగా మీకు ఐఆర్ రిలీజ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. మంచి ఐఆర్ ఇస్తానని చెప్పారు. అది 2 మర్చిపోయారు. ఉన్న పిఆర్సీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ పిఆర్సీ కమిషనర్ ఏమో ఆయన ఇంటికి పంపేశారు. మళ్ళీ కొత్త పిఆర్సీ వేయలేదు, కొత్త పిఆర్సీని నియమించలేదు. దాని గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదు, ఐఆర్ ఇవ్వలేదు. ఉద్యోగస్తులందరూ కూడా మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడున్న ధరలను బట్టి. తర్వాత ఇప్పుడున్న వచ్చిన్నాం మా వంట 1 సంవత్సరం 2 సంవత్సరాలు మించి ఉన్నాం. ఈ 2 సంవత్సరాల లోపల కనుక ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సహాయం ఏమైతే ఉందో అది పెద్దగా ఈ వీళ్ళకు సహాయం చేసినట్టు అవుతుంది. ముఖ్యంగా వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఇప్పుడే వస్తాయి. అది మీకు తెలియదు కాదు. ఆరోగ్య సమస్యలు ఇప్పుడు వస్తాయి, కుటుంబ సమస్యలు ఇప్పుడు వస్తాయి, శారీరక సమస్యలు ఇప్పుడు వస్తాయి, అన్ని రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి గుర్తించి పెన్షనర్స్కి సంబంధించినటువంటి రావాల్సినటువంటి ఏరియాస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రిలీజ్ చేయమని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా ప్రభుత్వము రాకపూర్వం ఏం చేసినట్టు ప్రామిస్ చేశారు మాకందరికీ కూడా. మేమనుకున్నాము ఒక మెరుగైనటువంటి పిఆర్సీ మీకు ఇస్తాము, ఉద్యోగస్తులందరూ కూడా మేము దగ్గర గురించి చూసుకుంటామని చెప్పి ప్రామిస్ చేశారు గవర్నమెంట్. ఆ పిఆర్సీ ఎప్పుడైతే లేట్ అయ్యిందో దానివల్ల బెనిఫిట్స్ కూడా లేట్ అయిపోతాయి. ఆ డ్యూ డేట్ ఎప్పుడైతే లేట్ అయిపోయిందో, పోస్ట్ పోన్ అయిందో, ఆ రావాల్సినటువంటి ఏరియర్స్, ఆ బెనిఫిట్స్ అన్ని కూడా లేట్ అయిపోతాయి. కాబట్టి ఆ పిఆర్సీకి సంబంధించినటువంటి చర్యలు ఆ చైర్మన్ నిర్మించడం, మళ్ళీ అది స్టడీ చేయడం, ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయడం, రిపోర్ట్ స్టడీ చేయడం, ఈ విధంగా చాలా కాలయాపన జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే ఆలస్యమైంది. దయచేసి ప్రభుత్వం వారు ఈ పిఆర్సీ రిలీఫ్ కావట్లేదు. దాని మీద ఇమ్మీడియట్గా కూడా దాన్ని కూడా అన్ని రిలీజ్ చేయమని మేము కోరుకుంటున్నామండి. అట్లాగనే తర్వాత మాకు రిటైర్ అయిన తర్వాత కమ్యూటేషన్ ఉంటుంది. అంటే మేము కొంత అమౌంట్ కమ్యూట్ చేస్తే పెన్షన్లను గవర్నమెంట్ ఏం చేయాలి, కొంత అమౌంట్ ఇస్తుందండి. ఆ అమౌంట్ని 15 సంవత్సరాలు రికవర్ చేస్తున్నారు. ఈ రోజుల లెక్క ప్రకారంగా ఆ డిఏ క్యాల్కులేషన్ చేస్తే, ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తే అది 12 సంవత్సరాలకి సరిపోతుంది. కానీ మా దగ్గర 15 సంవత్సరాల పాటు రికవర్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆల్ ది పీపుల్ ఇంచుమించు 3 సంవత్సరాలు ఈ రికవరీ అవుతుందల్ల మా పెన్షనర్స్ అందరూ లాస్ అయిపోతున్నారు. కాబట్టి దాన్ని 12 సంవత్సరాలకు కుదించవలసిన కోరుచున్నాం. అలాగే మా రిటైర్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారండి. వాళ్ళు రిటైర్ అయినప్పుడు కూడా 4 ఏళ్ళు, సంవత్సరం 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా రిటైర్ బెనిఫిట్స్ ఇవ్వట్లా. అదేంటంటే ఎన్కాష్మెంట్ లీవ్ కానీ, గ్రాట్యుటీ కానీ ఇవ్వట్లేదు. ఈ విధంగా మరి ఇది వాళ్ళకి పెండింగ్ డిఏస్ ఉన్నాయి, వాటిని రిలీజ్ చేయాలి.
తర్వాత మొన్న రీసెంట్ గా 14/1/2026లోను కొంతమంది పెన్షనర్స్ కి డిఏలు క్రెడిట్ చేశారు. శ్రమారమి ఇంకా 20,000 మందికి పెన్షనర్స్ ఇంకా వాళ్ళకి ఇంకా డిఏ రిలీజ్ చేశారు.